నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించి. దేవునితో నడిచే వ్యక్తి ఎవరు? దేవునితో నడిచిన వ్యక్తి ఎవరు? అబ్బా, ఇది మాత్రం తెలుసు. ఎవరు? ఎట్లా నడిచిండు? ఎందుకు నడిచిండు? హానోకుతో నడిచిన వ్యక్తి ఎన్నో వ్యక్తి అయినా అదే ఆదాం తర్వాత ఎవరెవరు ఎన్నో లిస్టుకు వచ్చినాయినా? 7వ తరం. అంటే ఆయన ఆయుష్ ఎప్పటికీ 365. అంటే అప్పటికి హానోకు తర్వాత కూడా మళ్ళీ బ్రతికిన వాళ్ళు ఉండరు. ఎవరైనా 500 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉండరు, 600 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉండరు హానోకు తర్వాత కూడా. అయినా అప్పటికి హానోకు ఎంత వయసులో చచ్చిపోయాడు? మంచి వయసులో కాదు, ఏది బాగా వృద్ధుడే చనిపోలే, వృద్ధుడే వెళ్ళిపోలే దేవునితోటి. ఎందుకంత తొందరగా తీసుకుపోయి ఉంటాడు దేవుడు? 365. అంటే అప్పుడు పెద్ద ఇది కాదు. అప్పట్లో ఆ వయసులో ఉన్నప్పుడు ఏంటంటే 600, 500 అలాంటి ఏజ్ అనమాట అది. ఆ ఏజ్లో ఆయన నిండు వృద్ధాప్యంలో పోలే. ఎక్కడ పోయింది ఆయన? యేసుప్రభు ఎట్లా 33 సంవత్సరాలు ఉన్నాడో అలాగా హానోకు కూడా మధ్యలో వెళ్ళిపోయినట్టు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు తీసుకుని, ఎందుకంటే నువ్వు అక్కడే ఉంటే డేంజర్ జోన్ ఉన్నది ఇంకా అనేసి. ప్రైజ్ ది లార్డ్. ఆయన బ్రతికిన వయసు చాలా చక్కగా ఉంది. 365 365 700 అవుతుంది. 700 అంటే 7. ఆయన జీవితంలో రానైన దినములకు ఒక మంచి వార్తగా నిలబడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒకసారి ఆయన గురించి కూడా అవుతాడు. హానోకు తండ్రి పేరు ఎంతమంది తెలుసు? చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. ఎన్ని ఏళ్ళు నడిచిండ? హానోకు తండ్రి వేరే ఉంది, ఇక్కడ తండ్రి పేరు వేరే ఉంది చూడు. 18లో ఉంటుంది. ఆయన సంవత్సరం, ఆయన తండ్రి వయసు ఎంత? 165 ఏళ్ళు. కానీ కొడుకు వయసు ఎట్టుంది? 365. ఎన్నేళ్ళంట? ఏ రోజు జీవించిన కాలం 960. అంటే అది ఏ వయసులో ఉన్నారు వాళ్ళు? కానీ ఈయన వయసు సగం కంటే ఎక్కువ తక్కువనే. ఆ వయసు అది ఏ జనరేషన్లో ఉంది? ఆయన 900 ఏళ్ళు, 600, 700 ఏళ్ళ సంవత్సరాల టైంలలో ఈయన తొందరగా వెళ్ళిపోయిండు. లేటు పోయిండు, తొందరగా పోయిండు. అప్పుడు మనం అనుకుంటాం కదా, అయ్యో యవ్వనస్తుడు పోయిండు అనేసి. అట్లా అసలు యవ్వన వయసులో వెళ్ళిపోయిండు అన్నమాట అర్థం. మనం అనుకుంటాము అయ్యో 365 ఏళ్ళు కదా అని మనకు అనిపిస్తుంది ఇప్పుడు. అది మన వయసు కాబట్టి. అప్పుడున్న వయసులో ఆయన చిన్నోడు. ఏ కాలంలో పోయిండు ఆయన? 365 అంటే ఆయన తండ్రి వయసు చూడండి. ఎన్ని? 960. చూడండి, అప్పుడతడు ఎన్నేళ్ళు? 60. ఎన్నేళ్ళు బతికింది? 65. చెప్పాలి. 65 ఏళ్ళ తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళిండు? అబ్బా, ఎన్ని సంవత్సరాలు నడిచింది మొత్తం దేవునితోటి? ఇప్పుడు మనం ఎన్ని రోజులు నడుస్తున్నాం దేవునితోటి? ఇప్పుడు మీరు లెక్కగలుగుతారా? మీ అడుగులో అడుగు దేవునితో ఎన్నేళ్ళు ఉంది అని లెక్కేసుకోండి. చూడండి ఇంకా
దేవుడితో సహవాసము చేస్తూ ఇంకోటి ఏం చేసిందండి ఆయన? ఇంకా కుమారులను అంటే పిల్లలను కనలేదా ఏంది? అట్లా దేవునితో నడిచినప్పుడు మరి దేవునితోనే ఉన్నాడా? చెప్పాలి. కుటుంబాన్ని కూడా చూసుకుంటూ పిల్లల్ని కంటూ పని అన్నీ చేసుకుంటూ దేవునితో నడిచిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పండి, ఎవరితో నడిచిండు? దేవునితో నడిచిన వ్యక్తి. మొదటి సహవాసం చేసిన వ్యక్తి ఎవరు దేవునితోటి? దేవుడిచ్చిన సాక్ష్యం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో నోవహు ఎవరంట? నీతిపరుడు. తన తరంలో ఆయన టైంలో లేదంటే 500 600 టైంలో హల్లెలూయా. ఎవరితో నడిచిండ? నోవహు ఆ టైంలలో ఎవరితో నడిచేవాడు? అందుకే దేవునితో నడిచేవాడు కాబట్టి దేవుడు ఆయనకి ఏం చెప్పిండు? పని చెప్పిండు. చెప్తలేరు. ఏం పని? నోవా ఒక పడవ కట్టవా అనంటే కడతాను ప్రభువా. దేవునితో మాటలు సంభాషణ. ఎట్లా కట్టాలి ప్రభువా అనంటే దాని పొడుగు, దాని లోతు, దాని వెడల్పు, ఏ కట్ట పెట్టాలి, దానికి కావాల్సిన డబ్బులు, దానికి కావాల్సిన మనుషులు, ఏ మెటీరియల్ ఎప్పుడు తేవాలి అని చెప్పి దేవుడు 24 గంటలు ఆలోచనిస్తూనే ఉన్నాడు. స్తోత్రం కలుగును కాక. పనివానికి అలాగే నడిచే వాళ్ళకి ఏం పెట్టిండు? ఇప్పుడు మంచి మాటలు వినండి. ఏమంటది? సహవాసం చేసే దేవునితో మీరు నడుస్తుంటే దేవుడు మీకు ఆలోచన ఇస్తాడంట. ఆమేన్. దేవునితో నడవకపోతే మీకు ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన చేయడం మంచిదే. ప్రభువా నువ్వు ఏం చెప్తావు నేను వినడానికి సిద్ధంగా ఉన్నా ప్రభువా అని అంటే అప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి మొదలు పెడతాడు. నాకు ఏదైనా పని చెప్పు. చెప్పండి, అడగండి. ప్రభా నాకు ఏదైనా పని చెప్పు, ప్రభా నాకు ఏదైనా పని చెప్పు, నేను చేసి నేను చేయడానికి తయారుగా ఉన్నా ప్రభా అని అంటే అప్పుడు ఆయన సహవాసం చేయడానికి పని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో స్పష్టంగా రాసింది. రెండో వ్యక్తి పేరు కూడా ఉంటుంది చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో. ఎప్పుడంట? 99 ఏళ్ళ వాడైనప్పుడు. ఎక్కడ నడుస్తూ? ఇక్కడ రెండో వ్యక్తిని చూడు ఎట్లా నడిపించాడు. ఎన్ని సంవత్సరాలకు? ఆమేన్. ఇక్కడ కొంతమంది దేవునితో నడిచిన వ్యక్తులు ఎట్లున్నారంటే నోవాహేమో చక్కగా దేవునితో నడుచుకుంటూ సహవాసం చేస్తూ ఉన్నప్పుడు నోవాహుకు ఒక పని పెట్టిండు. అబ్రహాంకు కూడా 99 ఏళ్ళ వయసులో. ఎప్పుడైతే అప్పుడు ఎక్కడ నడవమని చెప్తున్నాయినా అంటే దేవుడే చెప్పిండు కదా అది. హల్లెలూయా. అక్కడనేమో నోవాహుకు పని పెట్టిండు డైరెక్ట్. ఇక్కడ ఈయనకు నా సన్నిధిలో నడుచుచు నింద లేకుండా బతుకు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎట్లా బ్రతుకు? నీ మీద నింద లేకుండా నువ్వు బ్రతికి దేవునితో సహవాసము చెయ్యి. నాతో నడువు, నా సన్నిధిలో నడువు నువ్వు. అబ్రహాంకి ఇంకా ఇలాంటిదంట. ఏ వయసు? 90 ఉంది. అంటే వయసు తగినట్టుగా పెద్ద వయసులో నడిచిన వ్యక్తి అని అంటే స్తోత్రం. నోవహు బాగా నడిచాడు. దేవుని పని చేసిన వ్యక్తులలోనంటే నోవహు. రెండో వ్యక్తి బాగా కనబడుతున్నాడు మనకేనంటే ఎవరు? అబ్రహాం కొత్త దేవుడు నా పనంతటిని నేను పిలిచినట్టుగా వింటా ఉన్నాడు, నా మాట వింటూనే ఉన్నాడు, నేను ఏ చెప్తాను చేస్తున్నాను చెప్పి అబ్రహాంకు ఏదన్నా చెప్పకుండా నేను దాచిపెడతానని చెప్పి జరగబోతున్న సంగతులు కూడా దేవుడు అబ్రహాంతో చెప్పడం మొదలుపెట్టాడు. ఏ సంగతులు అంటే నేను సొదొమ గొమొర్రాని నాశనం చేయబోతున్నా అబ్రహామా, ఆ పట్టణం నాకు నచ్చలేదు అని ఎంత చక్కగా చెప్పిండానంటే అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? అయ్యో ప్రభువా ఎందుకు చంపేస్తావు అంటే వాళ్ళు నాకు నచ్చలే, వాళ్ళు చేస్తున్న పాపం, వాళ్ళు చేస్తున్న శాపము, వాళ్ళు చేస్తున్న క్రియలు నాకు నచ్చలేనన్నప్పుడు అయ్యో ప్రభువా. దాంతోపాటు 90 మరి అంతమంది చంపేసేటప్పుడు 50 మంది ఎవరైనా నీతిమంతులు ఉంటే వాళ్ళని బట్టి ఆ పట్టణాన్ని చెప్పకుండా ఆపేస్తూ కదా ప్రభా, అనవసరంగా నీ ప్రజలే కదా ప్రభా అనేసి అడ్డుపడ్డాడంట. ఏం చేసిండు? అడ్డుపడిన వెంటనే అబ్బా
అబ్రహాం చూసి అవును అబ్రహాం మనసు కూడా ఇలాంటిది కదా, సరే నాకు నిజంగానే అబ్రహాం నువ్వు చెప్తున్నావు 50 మందిని చూపిస్తే ప్రభువా నీకు కోపం రాకపోతే ఏమనుకోకు, ఏమనుకోకు, 50 లేరనుకో, ఒక 5 తక్కువ చేస్తే ఏం చేస్తావు అని అన్నాడు. ఎంతమంది? 5 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణము నాశనం చేయకుండా ఆపుతావానంటే అబ్రహాం మాట వినేసి ఏమన్నాడంటే 5 మంది కాదు అబ్రహ్మ, 40 మంది చూపించేయి. ఎంత? 40 మంది నీతిమంతులు కూడా ఆ ఊరిలో ఉంటే నేను ఆ ఊరిని ఏం చేయను అన్నాడు. అంటే ఎంత మంచి సాహసం వెళ్ళిద్దరికి. సరే 40 మంది తర్వాత ప్రభా నీకు కోపం రాకపోతే ఒక చిన్న మనవి, ఏమన్నాడు? నీకు కోపం రాకపోతే ఇంకో చిన్న మంది 30 మంది ఉంటుంది చేస్తావా, కాపాడుతావానంటే వా దేవుడు కూడా ఈయనకు జరిగిపోతున్న సంభాషణ చూసి 30 మంది కాదు అబ్రహ్మ, 20 మంది ఉన్నతారే. ఎంత? ఆయన కూడా అక్కడికి వెళ్ళి ఈయన తగ్గుతుండే, అక్కడికి వెళ్ళి దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, తగ్గుతున్నాడంట. ఏంది? 20 మంది నీతిమంతులు చూపి అబ్రహ్మ నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకుండా నేను ఉంటాను. ప్రభువా మరి లాస్ట్కు ఇంకేమనుకోవద్దు, ఒక 10 మంది ఉంటే కాపాడతామండి, సరే చూపి అనేసి ఇంకా మళ్ళీ ఆడికెళ్ళి తగ్గుతాడేమో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా తగ్గుతాడేమో అని చెప్పి అక్కడికి వెళ్ళి సరే 10 మందినైనా చూపి అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాంటి సహవాసము ఎవరు చేసిండ్రు చెప్పాలి అంటే అడ్డగించే సహవాసం అది. ఏది? ఒక ప్రాణాలను కాపాడడానికి అడ్డంగా దేవుడి కొరకు దేవుని కోపాగ్నిని ఆపన్నంత సహవాసం అది. అంటే ఎంత 10 20 మీరు చూసిండ్రా మాట చూడండి, ఇక్కడ దొరికిందా మీకు? ఆది కాండంలో 18వ అధ్యాయం, నేను చెయ్యబోతున్న కార్యమును ఎంత చక్కగా చెప్తుండు. ఆది కాండం 18వ అధ్యాయము 23 నుంచి బాగుంటుందమ్మా. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను ఎవరి దగ్గరికి? దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఎవరు అడిగిండ్రు? ఆ పట్టణంలో ఒకవేళ 10 మంది నీతిమంతులను ఉండిన ఎడల 10 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయక కాయవా అని ప్రశ్న వేసి నన్ను. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుణ్ణి దుష్టులతో సహవాసం ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చు వాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 10 మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదునని. అబ్బా ఇది చూడండి సంభాషణ ఎట్లుంది ఉన్నది. ఇద్దరికి దేవుడికి మహిమ కలుగును కాక. చివరి వరకు ఎక్కడ వరకు దిగిందంటే 32వ వచనంలో అతడు ప్రభు కోపపడని యెడల నేను ఇంకొక మారే మాట్లాడేదాను, ఒకవేళ అక్కడ 10 మందే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయకయుందు నేను. చూడండి ఎట్లా మాట్లాడుతుండ్రు. అంటే అబ్రహాంకు దేవునికి మధ్యలో ఏముంది? ఇద్దరు కలిసి నడిస్తేనే కదా. హానోకు దేవునితో కలిసి నడిచేవాడు, ఆమెన్ అని మనం చూస్తున్నాం. అతను 7వ తరంలో. కానీ ఇక్కడ మొట్టమొదటి చూస్తున్నప్పుడు నోవు ప్రభా ఎలా కట్టాలి అని అన్నప్పుడు 6వ అధ్యాయంలో, ఇప్పుడు ఇక్కడ చూద్దాం 6వ అధ్యాయంలో చూపించాం కదా. సహవాసం వాళ్ళది ఎలా ఉంది అంటే దేవుడితో ఉండే సహవాసం. ఆరో అధ్యాయము చూడండి 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను. దేవుడికి మహిమ కలుగును గాక. కృప పొందినవాడు. 14వ వచనంలో, చితిసారపు నానుతో నీవు నీ కొరకు ఒక ఓడను చేసుకున్నాము. దేవుడు చెప్తున్నాడు, అరలు పెట్టి ఆ ఓడలు చేసి లోపల వెలుపల బయట దానికి కీలు పూయవలను. నీవు దాన్ని చేయవలసిన విధానము విధిమిది. ఆ ఓడ 300 మూరల పొడుగు
ఏబది మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడు క్రిందికి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తును 2వ అంతస్తును 3వ అంతస్తును గలదిగా దాన్ని చేయము. ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరములను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జలప్రవాహమును రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? చెప్తలేరు మీరు. అంటే అబ్రహాముతో దేవుడు ఏం చెప్పిండు? నేను సొదొమ గొమొర్రాను నాశనం చేయబోతున్నాను. ఇక్కడ నోవాహుకు ఏం చెప్పిండు? మొత్తం ప్రజల్ని తీసేస్తున్నా. ఆమేన్. అయితే దేవుడు ఎంత చక్కగా వారిద్దరి మధ్యలో ఉన్న సంభాషణ, వారి మాటలు, దేవుడికి మహిమ కలుగును గాక. చూద్దాం ఈరోజు దేవునితో నడిచిన వ్యక్తులను ఎలా సహవాసం ఉండాలి. దేవుడు కూడా మనతో సహవాసం చేస్తే కొన్ని విషయాలు చెప్తాడు. చెప్పండి, ఏం చెప్తాడు? ఇప్పుడు కొంతమంది నాతో దేవుడు ఏం చెప్తలేడు, నాకేం మాట్లాడతలేడు, ఏం మాట్లాడతలేడు అంటే నీకు నడిచే గుణం ఉండాలి. చెప్పాలి, ఏముండాలి? నీకు సహవాసం చేసే గుణము నీకుంటే ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో మాట్లాడతాడు? చెప్తలేరు ఈ మాట అందరు. ఎవరితో సహవాసం చేయాలి? ఆమేన్. ఆదికాండం 24వ అధ్యాయము చూడండి. 24వ అధ్యాయం 40 వచనం నుంచి 39 నుంచి. నా యజమానుడితో ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆమేన్, నీతో కూడా తన దూతను పంపి. ఎవరు చెప్తారు ఈ మాట? గట్టే చెప్పాలి. నేను ఎవరితో సహవాసం చేస్తున్నానో తెలుసా? ఎవరి సన్నిధిలో నేను నడుస్తున్నానో తెలుసా? దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే దేవుడు ఏం చెప్పిండు? నువ్వు నా సన్నిధిలో నడుచుచు అని అన్నాడు కదా. మరి అదే మాట ఈయన సాక్ష్యం కూడా ఇస్తున్నాడు. నేను ఎవరి దగ్గర నడుస్తున్నా తెలుసా? ఎవరి దగ్గర నడుస్తున్నా? ఆమేన్. ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉంటుంది. ఎవరి సన్నిధిలో నేను జీవించున్నానో, అందరు చెప్పండి మాట. ఇప్పుడు ఈ మాట మనం చెప్పగలిగిన గుండెలో ధైర్యం తప్పక ఖచ్చితంగా అందరు రావాలి. నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో తెలుసా? మనుషుల దగ్గర కాదు, నేను యెహోవా సన్నిధిలో ఉన్న. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి ఎవరితో ఉన్నాడు. అసలు నువ్వు ఎవరితో ఉన్న సంగతి నీకు తెలియకపోతే నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో, ఎవరితో తిరుగుతున్నావో సంగతి నీకు తెలుసుకొని ప్రవర్తించు అని అంటాడు. నేను యెహోవా సన్నిధిలో ఉన్నాను. ఎవరితో ఉన్నా? నువ్వు ఎక్కడో మీ ఇంట్లో ఉన్నట్టుగా కాదు. ఎక్కడున్నావు నువ్వు? ఎవరితో ఉన్నావు? అప్పటికైనా ఉన్నది ఎక్కడ? సింధూర వృక్షంలో, సింధూరవనం దగ్గర. కానీ ఆయన ఎవరి దగ్గర ఉన్నా చెప్తున్నాడు? నేను ఎవరి సన్నిధిలో నడుస్తున్నానో తెలుసా? ఎవరి నీడలో నడుస్తున్నా తెలుసా? దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ మాట అందరు చెప్పొచ్చు. నేను ఎవరి నీడలో ఉన్నా తెలుసా? ఈ మాట చెప్తలేరు. నేను ఎక్కడున్నానో నీకు తెలుసా? ఆ భాష ముందు మనకు తెలవాలి. ఇది అసలు నేను ఎవరితో సహవాసం చేస్తున్నా, నేను నా సహవాసం ఎలా ఉంది, నేను ఎవరితో నడుస్తున్నా సంగతి ఏదో పోతున్నామా వస్తున్నామా అన్నట్టు కాదు, ఏదో చచ్చిపోతున్నామా వస్తున్నామా అన్నట్టు కాదు. అక్కడ ఎంత చక్కగా ఆదికాండము 24వ అధ్యాయము మళ్ళొకసారి 39, 40 చూడండి. అందరు అదన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఆ యెహోవా నీతో కూడా ప్రైజ్ ది లార్డ్. నీ ప్రయాణము సఫలము చేయునుగాక. నీ ప్రయాణం సఫలమగునుగాక. అందరు చెప్పండి, కొంచెం గట్టిగా పొచ్చండి.
ఇంకొక వ్యక్తి ఉన్నాడంట, చాలా చక్కగా, దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడితో సహవాసం చేసిన వ్యక్తి. ఇప్పటిదాకా అబ్రహాం ఏమన్నాడు? అబ్రహాంను దేవుడు ఏమన్నాడు? మొదటిగా ఏమన్నాడు? ఎక్కడ నడుమన్నాడు? మరి ఆయన కూడా చెప్పాడు కదా, నేను ఎవరి దగ్గర ఉన్నా. మరి ఆయన నడుస్తున్నా లేదని కూడా మనకు తెలియాలి కదా. నేను యెహోవా ఏమన్నాడు? నా సన్నిధిలో నడుస్తూ. అప్పటికి మందిరం లేదు, మనలాగా చర్చిలు లేవు, ఓ మందిరం కట్టుకోలే, ఏం లేదు. కానీ ఎవరితో ఉన్నాడు? నా సన్నిధిలో నడమన్నాడు. చక్కగా నడమన్నాడు. ఇప్పుడు అబ్రహాం కూడా ఏమన్నాడు? అప్పటికి మందిరం లేదు, ఏం లేదు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ జీవం గల యెహోవా. ఆమేన్. అంటే ఆయన మనస్సాక్షి కూడా ఎవరితో ఉంటుందనంటే, నేను ఆయన సన్నిధిలో ఉన్నా, నేను ఆయనతో ఉన్నా. ఆలోచన విధానం 48. దేవుడితో నడిచిన వ్యక్తిలో సుందరంగా కనిపించేవాడు. 15 వచనం నుంచి, అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడిచిచుండిరో, హల్లెలూయా, నేను పుట్టినప్పటి నుంచి మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు. చెప్పాలి, ఎవడు నేను పుట్టినప్పటి నుంచి మొదలుకొని ఈ రోజు వరకు నన్ను పోషిస్తున్నది ఏ దేవుడో తెలుసా? దేవుడికి మహిమ కలుగును గాక. చక్కగా నమ్మకంగా దేవుడితో ఉన్నాను, నేను పుట్టినప్పటి నుంచి మొదలుకొని నేను ఇంతవరకు ఉన్నానంటే ఎవరి నీడలో ఉన్నా తెలుసా అని దేవునితో నడుస్తూ సాక్ష్యం ఇస్తున్న వ్యక్తి ఎవరు? దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడితో నడిచిన వ్యక్తులను మనకు చూపించేస్తాను. చూడండి, ఇంకా మంచి మాట చెప్తున్నాడు. అబ్రహాం ఇస్సాకు నా పితరులను పేరును బట్టి వారిని పెట్టబడును, భూమి యందు వారు బహుగా చదువుతలేదు. 16 వచనం ఇంకోసారి. సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత, నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టుడును గాక, భూమి అందున్న బహుగా విస్తరించును గాక అని. హల్లెలూయా. చాలమ్మా, దేవుడు దీవించును గాక. ఈరోజు మనం కూడా అబ్రహాం ఇస్సాకు యాకోబు సముఖంలో నడుచున్నారు. మనము ఎప్పటి నుంచి అయితే మన జన్మదినంలో పుట్టినప్పటి నుంచి మొదలుకొని ఈరోజు వరకు మన కాపరివై నడిపిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏమైనా నడిపిస్తున్నాడు? గట్టి చెప్పాలి. ఒక గొర్రెలకు కాపరి ఎలా ఉంటుందో ఆయన తన ప్రజలను అట్లా నడిపించుకుంటూ వస్తున్నాడు. నేను మాత్రం నేనే బతుకుతున్నా, నేనే తింటున్నాను అనుకుంటే కాదు. అబ్రహాం అనలే ఎట్లా, నేను కష్టపడ్డా, నేను తిన్నా అని అనలే, యాకోబు అనలే. లేదు, మనమంట అబ్బా నాకు దేవుడు ఒక బుక్క అన్నం పెడుతుండు, నేను దేవునిది తింటున్నా. ఆమేన్. ఎవరు తింటున్నాం? గట్టి చెప్పాలి. ఈరోజు అదే మాట ఎవరు చెప్పిండు? యాకోబు చెప్పిండు, అబ్రహాం చెప్పిండు. నేను దేవుని దగ్గర దేవునితో ఉన్నా ఆ ఫీలింగ్ నీకు రావాలి ముందు. నువ్వెవరితో నడుస్తున్నావు, నువ్వెవరిలో ఉన్నావు. నేను ఇంట్లో ఉన్నా, నేను అక్కడున్నా, ఇక్కడున్నా అని కాదు, నువ్వెవరితో నడుస్తున్నావు అనే ఆలోచన మన మనసులో ఉంటే, అబ్బా నిన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడు. స్తోత్రం కలుగును గాక. పిలిచిన దేవుడు నమ్మకస్తుడైతే ఆ పిలిచిన దేవునితో మనం కూడా నడవడం చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టి చెప్పాలి, ఇంకోసారి గట్టి చెప్పాలి. దేవునితో నడిచిన వ్యక్తులను
మీకా, దేవుడికి మహిమ, 6వ అధ్యాయంలో చూడండి. మీకా 6వ అధ్యాయము. మనుషులతో నడిచిన వాళ్ళని కాదు ఈరోజు మనం చూస్తున్నాం. చదువు 7వ వచనం నుంచి. వేల కొలది పొటేలను ఆహా లేదు, వేల కొద్దిగా పొటేళ్ళు, విస్తారమైన తైలము ఆయనకు సంతోషం పుట్టిస్తుందా? కాదు. ఏం పుట్టించబోతుంది మరి? ఆరో అధ్యాయము 8వ వచనం. మనుషుడా ఏది ఉత్తమో, ఇక్కడ చూడండి, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చప్పట్లు కొట్టండి మాటకు దేవుడికి. మనుషుడా, ఓ మనుషుడా, ఓ ప్రవక్త చెప్తున్నాడు. ఓ ప్రవక్త మంచి చెప్తున్నాడు. మీకు చిన్న ప్రవక్త, మంచి ప్రవక్త. ఓ మనుషుడా, ఇంత తైలం ఇస్తే దేవునికి సంతోషం కాదు, ఇంత బంగారం పెడితే సంతోషం కాదు, ఇంత వెండిస్తే సంతోషం కాదు, ఇంత లక్షలు ఇస్తే సంతోషం కాదు. దేవునికి ఇవ్వవలసింది ఎంత తెలుసా? నీ హృదయం ఇవ్వు, దేవునికి మహిమ కలుగును గాక. అప్పగించుకోనివ్వు. ఓ మనుషుడా, ఓ మనుషుడా అని. మనుషుడా ఏది ఉత్తమమో, అందరు చదవండి అన్నమాట, అందరు చదవండి. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నటయు, అందరు చెప్పండి, న్యాయంగా నడుచుకున్నటయు. రెండోది, మొదటిగా ఏంటి? న్యాయంగా. కనికరమును ప్రేమించుటయు. ఏ మనసు కలిగి? ఇదే దేవునికి ఇష్టం, దీనమైన మనసు. ఏ మనసు? నిన్న చెప్తే కదా, కొంచెం కళ్ళల్లో ఏదన్నా ఉంటే ఇంకేదో వస్తుంది. దీన మనసు లేకపోతే ఇంకేదో వచ్చి కూర్చుంటుంది. ఏ మనసు ఉండాలి మనకు? హానోక్కుండే, నోవావుకుంది, అబ్రహాంకుంది, ఇక్కడ ప్రవక్తలు. అదే ఇప్పుడు నీకు లోపల కూడా ఉంది. అయితే ఆ మనసు నీకు వచ్చేస్తే నువ్వు కూడా దేవునితో నడవగలుగుతావు. అర్థమైంది. స్తోత్రం చెప్తాం. ఏ మనసు? మనుషుడా ఏది ఉత్తమైంది, అసలైంది ఏంది తెలుసుకో. మనుషులకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏదో చేస్తే కాదు, అసలైంది మనసు అంట. దేవుని మీద మనసు ఉండాలి. చెప్పాలి ఎవరి మీద? మనసు దేవుని మీద ఉంటే మనం ఇప్పుడు నడవగలుగుతాం. మనసు లేని మనిషి నడవలేం. ఏ మనిషి? మనసు లేని మనిషి అయితేనేమో ఏదో వచ్చి కూర్చున్నమంటాం. మనసున్న మనిషి వేరే ఉంటుంది. అందుకే సార్ నేను ఒక్కటే ప్రార్థన చేస్తున్నా, మనసు లేని మనిషి 100 మంది వచ్చి కూర్చున్నా కానీ మనసున్న మనిషి 4 వచ్చి కూర్చున్న స్తోత్రం కలుగును గాక. ఎవరు కావాలి ఇప్పుడు? మనసు ఆయన మీద ఎవరెవరైతే మనసు ఉన్నదో వాళ్ళు వచ్చునుగాక. మనసు లేని వాళ్ళు కాదు ప్రభా, మనసున్న వాళ్ళు నీ దగ్గరికి వచ్చునుగాక. మనసున్నోడైతే కూర్చుంటాడు, మనసు లేనివాడైతే ముళ్ళ మీద వచ్చి కూర్చుంటాడు. ఎక్కడ చెప్పాలి? ముళ్ళ మీద కూర్చుంటారు. ఆడలైనా మొగోళ్ళైనా. ఎప్పుడు ఏంటిది? టైం అవుతుంది ఇంకా ముగిస్తలేడు, టైం అవుతుంది ఇంకా ముగిస్తలేడు. నేను పోవాలి, నేను అలాగ మాట ఇచ్చిన, లోపల గులుగుడు సనుగుడు. పోవాలి కదా ఇంకా అవుతలేదు, పోవాలి కదా ఇంకా అవుతలేదు. ఎక్కడ కూర్చురు? అటింత పానం గుట్కింత పానం, గట్కిలు ఎందుకు వచ్చిన బాధ? అందుకే ఈ మాట బాగుంది. మనసున్న మనుషుడా. ఏ మనసుడు? మనసు లేకపోతే లేదనుకో, వచ్చి కూర్చుంటే దాని కోడి ఊగినట్టే. ఏది? నిద్ర, మత్తు ఏమొస్తుంది? ఒకటే ఊగుడు.
ఎందుకంటే మనసు లేకుండా వచ్చారు కాబట్టి ఏమొస్తుంది అలా? మనసుండే నిద్ర ఎందుకు వస్తుంది? ఆ మది నిండా ఆయననే ఉంటాడు. స్తోత్రం కలిగిన కాక. నా మనసంతా నీవేనయ్యా, నా మది నిండా నీవేనయ్యా, నా మనసంతా నీవేనయ్యా, నా మది నిండా. ఇప్పుడు కొడతావు చూడు, అప్పుడు కొట్టగా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా ఊహల లోకం, నా ఆశల దీపం, ఓహో నా ఊహల లోకం. యేసయ్యా నా ఆశల దీపం నీవేనయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. చూద్దామా పోదామా? అటు చెప్పాలా ఇటు చెప్పాలా అర్థం కాదన్నట్టు దేవుడితో సహవాసం చేసే మనుషులు. మలాకి ఇంకా చాలా చక్కగా ఉంటారు. 2వ అధ్యాయం 5వ వచనం నుంచి, నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమాయను, భయభక్తులు పుట్టించుటకై నేనే వారికి ఇచ్చి తిని వారు నా యందు భయభక్తులు నా నామము నిమి విషయంలో భయము గల వారై సత్యము గల ఈ ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రము బోధించు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి. ఎవరిని అనుసరించి అంటే ఇక్కడ నడిచి, దేవుడు నన్ను అనుసరించి, ఎవరిని? నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషం నుండి అనేకులను త్రిప్పిరి. స్తోత్రం కలుగును గాక. అంటే ఆయనను అనుసరించి ఏం చేసి, ఆయనతో నడిచి, ఆయనతో నడుస్తూ, ఆయనతో మాట్లాడుతూ అనేకులను ఆయన వైపు తిప్పుతున్నాడు. దోషంలో ఉన్నవారిని, శాపంలో ఉన్నవారిని, పాపంలో విడువు లేకపోతే సుధమగతే, లేకపోతే ఇదిగో నోవాహు కాలంలో జరిగినట్టుగానే జరగబోతుంది, రాబోతున్నాడు. త్వరగా జీవితాన్ని సరిచేసుకో. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయనతో నడుస్తూ తర్వాత ఆయన ఇంబడి మలావికి తర్వాత ఇంకా కింద నడిచిన వాళ్ళు, ఆయనతో సహవాసం చేసిన వాళ్ళు, యేసయ్యతో సహవాసం చేసిన వాళ్ళు, ఎలాగ సహవాసం చేసిన వాళ్ళను మనం చూస్తూ ఉందాం. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనుషుడా అని మనకి చెప్పిండు. అలాగే ఆయనతో నడిచిన వాళ్ళు ఎలా ఉంటారు అని కూడా మనకు చూపిస్తుండ్రు. దేవుడికి మహిమ. ఈరోజు అంతస్థలం ఉంచాను దేవుని. ఈరోజు ఆయనతో నడిచిన హానోకును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. అబ్రహామును బట్టి వందనాలు. ఆమేన్. అలాగనే ఎవరిని? ఆయనతో సహవాసం చేసిన వారిని, యాకోబును బట్టి వందనాలు, ఆదామును బట్టి కూడా వందనాలు, నోవాను బట్టి కూడా వందనాలు. ఇంకా చెప్తలేదు మరి ఇంకా యోసేపును బట్టి వందనాలు, మీకాను బట్టి వందనాలు, మలాకీని బట్టి కూడా వందనాలు. ఆమేన్. ఆయనతో సహవాసం చేసి మనకి ఎలా సహవాసాన్ని నేర్పిస్తుండ్రు. హల్లెలూయా. మనం కూడా ఎలా ఉండాలి, ఎట్లా నడుచుకోవాలి. ఎంతమంది ఇష్టపడతారు? నీ సన్నిధిలో నీ మార్గములో
ఏమని? మీ సన్నిధిలో మోకరించి నిరసింపక నేవేను తీరుగా. నోరార లేచి నిలబడతావా లేకపోతే మోకరిద్దామా? మీ సన్నిధిలో మోకరించి నిరసింపక సాగేదా నేవేను తీరుగా, నేవేను తీరుగా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నేవేను తీరుగా. మీ సన్నిధిలో మోకరించి మీ మార్గములో, మీ సన్నిధిలో అయ్యా. అందుకే మోషతో చెప్పావు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని. నిరసింపక నేవేను తీరుగా, నేవేను తీరుగా. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా అని నిండు మనసుతో ప్రార్థించండి.